నమస్కారం మిత్రులారా. జూన్ 21వ తేదీ నాడు ప్రపంచ యోగా దినోత్సవం జరుగుతోంది. ఇందులో విశ్వగురు అయినటువంటి భారతదేశానికి ఉన్నత స్థానం ఉన్నది. అది మన ఆధ్వర్యంలో ప్రపంచం మొత్తం కూడా ఈరోజు యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ యోగాకి భారతీయతకు సంబంధం ఏమంటే, మనస్సు, స్పృహ, చైతన్యం కలిగించి యోగ విద్య ద్వారా మానవాళికి సేవ చేయాలనే ఉద్దేశంతో పతంజలి మహర్షి అనేటువంటి వ్యక్తి ఈ యోగశాస్త్రాన్ని 146 యోగ సూత్రాలతో రచించాడు. ఇది మనం అనాదిగా మన మహర్షులు ఈ యోగ విద్యని అవలంబిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో, భక్తి మార్గంలో ఋషులు, తత్వవేత్తలు, మానవులు అందరూ కూడా ఆచరిస్తున్నారు. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఈ పతంజలి మహర్షి ఎక్కడి వాడు? పురాణాలలో వాటి గురించి చెప్తే, మహాశివుడు తను చేస్తున్న నాట్యాన్ని చూసి మైమర్చిపోయినటువంటి ఆదిశేషు దాన్ని యథాతథంగా శ్రీ మహావిష్ణువు ముందు నాట్యం చేస్తే విష్ణువు మురిసిపోయి, నువ్వు మా ఒక్కడికే కాదు, నువ్వు మానవుడిగా పుట్టి విశ్వ కళ్యాణం చేయమని చెప్పాడు అనేది పురాణాలలో మనకుంటుంది. కానీ ఆధునిక విజ్ఞాన ప్రకారం మనం నమ్మేదేమంటే, 2 నుంచి 5 శతాబ్దం క్రీస్తు పూర్వం ఈయన జన్మించాడని, అనేక గ్రంథాలు రచించారని, మహాభాష్యం, యోగ సూత్రాలు, దీంతో పాటుగా వ్యాకరణానికి వ్యాఖ్యానం రాసినవాడు వ్యాఖ్యానాన్ని రాస్తూ సంస్కృతానికి నియమ నిబంధనలు భాషలో స్థిరీకరించాడనే భావన మన పెద్దలలో, మన పండితుల్లో ఉన్నది. భారతీయ మహర్షులు, ఋషులు చేస్తున్న సేవ వల్లనే మనం విశ్వగురు స్థాయికి చేరుకున్నాం. అష్టాంగ మార్గాన్ని పతంజలి మహర్షి చేస్తూ మనందరికీ కూడా ఆరోగ్య సూత్రాల్ని, ఆరోగ్య విధానాల్ని అందజేశాడు. ఈ మహర్షి తమిళనాడులోని తిరుపత్తూర్ బ్రహ్మపురీశ్వరాలయంలో యోగ సమాధి పొందాడు అనేటువంటి నమ్మకం ఉన్నది అక్కడ. అందువల్ల ఈ యోగా డే నాడు మనం ఆ మహర్షిని తలుచుకుందాం, అతను చేస్తున్న సేవలని మనం కొనియాడదాం. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలలో ఈ యొక్క యోగశాస్త్రాన్ని అనువదించారు అని చెప్తారు. ఆ మహర్షికి మనమందరం అంజలి ఘటిస్తూ సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగాని చేద్దాం. యోగా దినోత్సవాన్ని ప్రపంచానికి అందజేద్దాం. నమస్కారం.